హలో ఎస్ఎస్ మిరాకిల్ ఫ్యామిలీ, మేమైతే ప్రజెంట్ ఉయ్యూరు వచ్చాం. ఉయ్యూరు తిరునాళ్ళలో ఉన్నాం. మీరు చూసుకోవచ్చు గుడి ప్రాంగణం అంతా ఫుల్ సందడి వాతావరణం అయితే నెలకొంది. మా డాడీ, అమ్మ, ఫ్యామిలీ, నేను అండ్ మా తమ్ముడు చందు, మా ఫ్యామిలీ అందరం అయితే కలిసి వచ్చాం. చూసుకోవచ్చు శ్రీ శ్రీ పారుపూడి కనక చింతయ్య స్వామి వీరమ్మ తల్లుల దేవాలయానికి అయితే వచ్చాం. కు సంబంధించిన చీరలు, కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ అయితే ఇక్కడ మీకు గుడి ఆపోజిట్లోనే అవైలబుల్లో ఉంటాయి. సందడిగా అయితే కనబడుతుంది మొత్తం అట్మాస్ఫియర్. యాక్చువల్గా మేము గురువారం అయితే వచ్చాం. కొంచెం భక్తుల రద్దీ అయితే తక్కువగానే ఉందని చెప్పచ్చు. శని ఆదివారాలు అయితే ఇసుక పోస్తే రాలనంత జనం ఉంటారు చూసారా, అలా ఉంటుంది. ఇదంతా క్యూ అనమాట. గొర్రె పొట్టేళ్ళు, కోళ్ళు ఇలా అమ్మవారికి సమర్పించి ప్రసాదం కింద అయితే భక్తులు స్వీకరిస్తారు. అలా పరవన్నం పెట్టుకొని దీపారాధన చేసి 3 ప్రదక్షిణలు చేస్తారు అమ్మవారికి. అయితే ఇలా కొంతమంది మేళం కూడా పెట్టించుకుంటారు. పసుపు, కుంకుమ అండ్ అమ్మవారికి అయితే ఈ దీపారాధన పట్టుకొని ఒక ప్రదక్షిణం అయితే చేస్తే అంతా మంచిగా జరుగుతుందని చెప్పని ఇక్కడ చెప్తున్నారు. సో మా శ్రావణి అయితే దీపారాధన అయితే తీసుకుంటుంది, ఆ జ్యోతిని వెలిగిస్తుంది అమ్మవారిని తలుచుకొని. అమ్మవారికి సంబంధించిన గాజులు అండ్ దీపారాధన వస్తువులు అయితే ఇక్కడ గుడి ప్రాంగణంలోనే మీకు అవైలబుల్లో ఉంది. చక్కగా అమ్మవారిని అయితే మనస్ఫూర్తిగా మీ కోరికను చెప్పుకొని ఇలా అమ్మకి దీపం చూపించి ఒక ప్రదక్షిణ చేసి అమ్మవారి గుడిలో సమర్పిస్తే కనుక ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందట. అక్కడ ఫోటోలో కనబడుతున్నారు కదా, ఆయనే చింతయ్య స్వామి అండ్ వీరమ్మ తల్లి. నేను మా శ్రావణి అయితే దీపం పట్టుకొని గుడి ప్రాంగణం చుట్టూ 3 ప్రదక్షిణలు అయితే చేస్తున్నాం. అండ్ వెనకమాల మా డాడీ కూడా ఉన్నారు, మా డాడీ కూడా వస్తున్నారు మాతో పాటు. వీరమ్మ తల్లి చరిత్ర గురించి నాకు తెలిసిన దాంట్లో ఒక చిన్న స్టోరీగా నేను మీతో షేర్ చేసుకుంటాను. వీరమ్మ తల్లి ఏలూరుకి దగ్గరలో ఉన్న పెద్ద కడియం గ్రామంలో యాదవ కులంలో గొడ్డువారి ఆడపడుచుగా జన్మించింది. తనకి 8 సంవత్సరాల వయసులో ఉయ్యూరులోని పారుపూడి చింతయ్య గారితో వివాహం జరిగింది. సుబ్బయ్య అనే దుర్మార్గుడు వీరమ్మ తల్లిపై కన్నుపడి వీరమ్మ తల్లి భర్తను హత్య చేపిస్తాడు. హత్య జరగడానికి కొన్ని గంటల ముందే కలలో ఇలా జరగబోతుంది, నీ కొడుకు చనిపోబోతున్నాడు అని వాళ్ళ అత్తమ్మతో చెప్తుంది. వీరమ్మ తల్లి చెప్పిన కొద్ది గంటల్లోనే చింతయ్య తమ్ముడు చింతయ్య దేహాన్ని తీసుకొని ఇంటికి వచ్చాడు. చింతయ్య మరణానికి కారణమైన సుబ్బయ్యను వీరమ్మ తల్లి శపిస్తుంది. ఆ శాపానికి సుబ్బయ్య రక్తం కక్కుకొని చనిపోతాడు. ఇలా ఒక్కొక్కటిగా వీరమ్మ తల్లి మహిమలు బయటకు వచ్చాయి. వీరమ్మ తల్లి భర్తతో కలిసి సతీసాగమనం చెయ్యాలి అని నిర్ణయించుకొని భర్త చితితో అగ్నికి ఆహుతయ్యింది. సతీసాగమనం అయిన తర్వాత రాజ్య ప్రతినిధి గిన్నీ సాహెబ్ ఆ రాత్రి నిద్రపోతుండగా దైవ రూపంలో వీరమ్మ తల్లి చింతయ్య ఇద్దరు భక్తులను దీవిస్తూ వాళ్ళ కోరికలను తీరుస్తూ కలలో కనిపిస్తారు. ఈ విషయాన్ని వీరమ్మ తల్లి బంధువులకు చెప్పి వీరమ్మ తల్లి గొప్ప మహిమగల దేవతని కొనియాడారు. సతీసాగమనం అయిన చోటే ఆమెకు గుడి కట్టి వీరమ్మ తల్లి చింతయ్య విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేయడం ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ విధంగా అమ్మవారి ఉత్సవాలు జరుగుతూనే ఉన్నాయి. అప్పట్లో చిన్నీ సాహెబ్ గారు రాజ్యపతిగా ఉన్నారు కాబట్టి వీరమ్మ తల్లి జాతర జరిగే సమయంలో పసుపు కుంకాలు అయితే సమర్పించేవాళ్ళు. ఇప్పటికీ అదే విధంగా ప్రభుత్వం నుంచి ఉయ్యూరు పోలీస్ స్టేషన్ వారు ప్రతి సంవత్సరం జాతరకి పసుపు కుంకాలు అయితే సమర్పిస్తూనే ఉన్నారు. ఇది మన ఉయ్యూరి వీరమ్మ తల్లి చరిత్ర. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దే. మా శ్రావణివి 3 ప్రదక్షిణలు అయితే పూర్తయ్యాయి. ఇంకా ఆ చింతయ్య స్వామి వారిని అండ్ వీరమ్మ తల్లిని దర్శించుకోవడమే మిగిలింది. ఇక్కడ చూసుకోవచ్చు ఎన్ని దీపాలు ఉన్నాయో. చింతయ్య స్వామి అండ్ వీరమ్మ తల్లి లోపలైతే ఉంటారు. దర్శనానికి అయితే వెళ్దాం.
ఇప్పుడే ప్రదక్షిణ అయితే పూర్తి చేసుకొని అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే క్యూ మార్గం ద్వారా వెళ్తాం. ఈ క్రౌడ్ చూసి అయితే ఎంత తక్కువగా ఉన్నారు ఏంటి అని అయితే అనుకోవద్దు. చాలా హెవీగా వస్తారు అమ్మవారిని దర్శించుకోవడానికి. ఇప్పుడే దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు జాతర మొత్తాన్ని అయితే ఎంజాయ్ చేద్దాం. అమ్మవారి గుడి ఎదురుగా అయితే జైంట్ వెల్లు అండ్ చిన్నపిల్లలకైతే రంగుల రత్నం అయితే ఉంది. కొట్టుడు భలే ఎంజాయ్ చేస్తున్నాడు. అండ్ ఇక్కడ హెలికాప్టర్లు అయితే తిరుగుతున్నాయి బ్రహ్మాండంగా. నా చిన్నప్పటి రోజులు అయితే గుర్తొస్తున్నాయి. ఇది కూడా భలే తిరుగుతున్నాయి, అసలు మామూలుగా లేదు. బ్రేక్ డాన్స్ అంట, లోపల బ్రేక్ డాన్స్ అయిపోద్దాం మనకి. శ్రావణి ఎక్కుతావా? ఇంటికి వెళ్దామా నేనా? ఈ బోర్లు ఇవన్నీ చూస్తుంటే చిన్నప్పుడు ఎగ్జిబిషన్కి వచ్చినప్పుడు, జాతరలకు వచ్చినప్పుడు మా డాడీని మా మమ్మీని మామూలుగా పీకేవాళ్ళం కాదు. ఈ బోర్లు ఇవి కొనిచ్చేదాకా అవి అయితే గుర్తుకొస్తా ఉన్నాయి వీటిని చూస్తుంటే. జాతరకు వచ్చి ప్రసాదాలుగా పంచడానికి ఇక్కడ ఖర్జూరం అండ్ కాజాలు అండ్ బెల్లం మిఠాయిలు ఇవన్నీ అయితే ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు చక్కగా ఇక్కడ ఈ మిఠాయిలు ఇవన్నీ కొనుక్కొని అమ్మవారి దగ్గర సమర్పించి ప్రసాదాలుగా అయితే పంచుకుంటారు వారి ఇంటి దగ్గర అయితే. కొలంబస్ జైంట్ వీల్. చిన్నప్పుడు వీటిని ఎక్కడానికి మేము యుద్ధాలు చేసేవాళ్ళం తెలుసా. మీలో ఎంతమంది యుద్ధాలు చేసేవాళ్ళు 90s కిడ్స్? ఇప్పుడు పిల్లలు అంతగా ఏం చేయట్లా, అందరూ ఫోన్లో మునిగిపోతున్నారు. మేమైతే వేరే లెవెల్ యుద్ధాలు చేసేవాళ్ళం వీటి కోసం. ఎగ్జామ్స్లో ఫస్ట్ ర్యాంకులు తెప్పించుకుంటామని, రోజు స్కూల్కి సెలవులు పెట్టకుండా వెళ్తామని అలా చెప్పి మా అమ్మ మా నాన్నలతో టికెట్ కొనిచ్చుకొని వీటిని ఎక్కి ఎంజాయ్ చేసేవాళ్ళం. మంచి ఫీల్ కదా, ఆ మూమెంటే వేరు. మీకు ఒకటి తెలుసా, ఈ కొలంబస్ అయితే మేము చక్కగా పేపర్స్ అన్నీ చక్కగా పాకెట్స్లో పెట్టుకొని సర్టెన్ హైట్ వెళ్ళిన తర్వాత ఆ పేపర్స్ అన్నది విసిరేవాళ్ళం అనమాట. గుర్తుందా ఎగ్జిబిషన్లో పెద్ద అప్పడం బజ్జీ ఆ స్టాల్ అయితే ఇక్కడ ఉంది. చిన్నప్పుడు ఇవన్నీ స్వీట్ మెమరీస్ యాక్చువల్గా. ఇక్కడ చూసుకోవచ్చు కృష్ణుడి బొమ్మలు అయితే అమ్ముతున్నారు. మంచి కలర్ఫుల్గా ఉన్నారు. ఎంతమంది కృష్ణులు ఉన్నారు చూడండి, చాలా బాగుంది కదా. ఇక్కడ చూసుకోవచ్చు ఒరిజినల్ రాగి కడియాలు అయితే చేస్తున్నారు. మన దగ్గర టెస్ట్ చేస్తారంట. అండ్ మన సైజుకి తగినట్టు ఆయన మౌల్డ్ చేసి ఇస్తున్నారు. మీకు ఇక్కడ స్తంభం అయితే కనబడుతుంది కదా, ఇక్కడే అమ్మవారిని అయితే ఉయ్యాలుగా ఊపి ఊరేగింపు ద్వారా ఆ టెంపుల్కి అయితే తీసుకెళ్తారు. మనం ఇందాక చూపించాను కదా గోపురం, ఆ టెంపుల్ దాకా అయితే తీసుకెళ్తారు అమ్మవారిని ఇక్కడ ఉయ్యాల్లో ఊపి. ఇక్కడ చూసుకోవచ్చు పిల్లలకి అండ్ బేబీ గర్ల్స్కి టెడ్డీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ పర్మనెంట్ టాటూస్ అయితే వేసేస్తుంది. అండ్ ఫోన్స్కి అయితే స్టిక్కర్స్, ఏ మొబైల్కైనా సరే స్టిక్కర్స్ ఇక్కడ అంటిస్తున్నారు. మా చిన్నప్పుడు ఇలాంటి ప్లేసెస్లో ఖాళీయే ఉండేది కాదు, బొమ్మలండి బొమ్మలు. ఇప్పుడు ఒక్క పిల్లవాడు లేడు. లేడీస్కి కావాల్సిన జ్యువెలరీస్ కూడా అంటే మామూలు పిచ్చివి అనమాట. ఇవన్నీ పిచ్చివైన లేడీస్కి పిచ్చగా నచ్చుతాయి కదా. మన బాయ్స్కి అయితే చక్కగా కీ చైన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, రకరకాల కీ చైన్స్ అండ్ గాగుల్స్ కూడా. మా శ్రావణి గాజుల దగ్గర అయితే ఆగింది. చూద్దాం ఏం తీసుకుంటుంది ఏంటో. అది మన ఐటెంలు వచ్చాయి. నాకు ఎప్పటికి కూడా ఇవన్నీ కొనుక్కోవాలనిపిస్తుంది. అది కావాలా? కొక్కులేను. దారిలో వేడి పల్లీలు వస్తే మా డాడీ మా తమ్ముడు అయితే తీసుకుంటున్నారు. కానీ ఇలాంటి జాతరలు తిరణాలకు వచ్చినప్పుడు ఇలాంటివి తింటే ఆ మూమెంటే వేరు కదా, చాలా బాగుంటుంది. వెనకమాల మా శ్రావణి వేసేస్తుంది ఆల్రెడీ. ఇలా
వేడి వేడి పల్లీలు తింటూ కనబడిన ప్రతి షాప్లోకి దూరి ఆ బేరం ఈ బేరం ఆడి షాప్లో మా డాడీ అండ్ మా తమ్ముడు. డాడీ వాళ్ళు ఫైనల్గా ఖర్జూరం అయితే తీసుకున్నారు. బాగున్నట్టుంది. మా డాడీ ఊరికే ఏది తీసుకోరు, 1-2 సార్లు వాటిని పరిశీలించి టేస్ట్ చూసి మరీ దాన్ని చూస్తారు మా డాడీ అయితే. మరమరాలు మిక్చర్ అయితే తీసుకుంటున్నాం వేడి వేడిగా. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. ఓకే శ్రావణి, టేస్ట్ ఎలా ఉంది? చందు టేస్ట్ ఎలా ఉందిరా మరమరాలు మిక్చర్? సేమ్ అలానే ఉంది, మరమరాలు మిక్చర్ లాగానే ఉంది. లేడీస్ దేంట్లోకి అయితే వెళ్ళకూడదు, ఆ సెక్షన్లోకే మావిడింది. ఎప్పుడు అయిద్దా అవ్వదు. మనం చక్కగా ఈ మరమరాలు మిక్చర్ తింటూ ఎంజాయ్ చేద్దాం. ఓకే, మీకు ఈ ఆట గుర్తుందా? ఒక 5 or 10 బాల్స్ ఇస్తారు, ఈ నెంబర్స్లోకి వేయాలి. వేసి ఏ నెంబర్ ఎంత తక్కువ నెంబర్ వస్తే అంత పెద్ద గిఫ్ట్ అనమాట. అప్పుడు ఆడి ఎన్నిసార్లు మోసపోయాను నేనైతే. జాతర అసలైన సందడి అయితే ఇక్కడ కనబడుతుంది. మీకు ఇక్కడ షాప్స్ అన్నీ కనబడుతున్నాయి కదా. ఇక్కడైతే ఏ వస్తువైనా 100 రూపీసేనంట. చిన్నపిల్లలకి నీడ్స్ ఉంటాయి కదా, బొమ్మలు ఇవన్నీ, ఇంకా బేరాలు లేవు. ఏ వస్తువైనా 100 రూపాయలే అనమాట. చిన్నపిల్లలు అయితే పండగ. ఏ బొమ్మలు కావాలంటే ఆ బొమ్మలు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూసుకోవచ్చు, ఏ వస్తువైనా 10 రూపాయలే అనమాట. ఆడవాళ్ళకి సంబంధించినవి. మా శ్రావణి వీటి మీద అయితే మా ఇద్దరు నేమ్స్ రాయిస్తుంది. వీటిల్లో ఒకటి సెలెక్ట్ చేసి చూద్దాం. శ్రావణి ఏం తీసుకున్నావు? అబ్బా చాలా బాగుందిగా, హాట్ సింబల్ అండ్ దాని మీద మన ఇద్దరు పేర్లా? ఓకే, చాలా బాగుంది. ఇలా మా ఉయ్యూరు వీరమ్మ తల్లి జాతర అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలనుకుంటే మా ఎస్ఎస్ మిరకిల్ వ్లాగ్స్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.